కొత్తిమీర పుదీనా పచ్చడిని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపుని వేసుకుని 2 to 3 మినిట్స్ తాలింపుని ఫ్రై చేసుకోవాలి. తాలింపుని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ పుదీనా కట్ట ఆకుల్ని తీసుకుని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు కొత్తిమీర కట్టని తీసుకుని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసి ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. ఒక మీడియం సైజ్ టమాటోని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. కొద్దిగా చింతపండును కూడా వేసుకుని మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ని వేసుకుని తాలింపుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ తాలింపుని ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ పచ్చడి రైస్లోకే కాదు టిఫిన్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.